తెలుసు. కొంతమందికి అక్కడ కూడా కన్‌ఫ్యూజన్ ఉంది. అది అంటే అమ్మాయి వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే 2022 అండ్ 23 మిడిల్‌లో 2017లో చెప్పిన డబ్బింగ్ క్లిప్ సోషల్ మీడియాలో ఒక అన్నోన్ పర్సన్ పోస్ట్ చేయటం వలన అది ఓవర్‌నైట్ 25,000,000 వెళ్ళింది. సో, అలా అంటే బయటికొచ్చాను. యెస్. అంటే అది మీకు బాగా గుర్తింపునిచ్చిందంటున్నారు. అసలు ఆ డైలాగ్ ఏంటి? ఆ సోషల్ మీడియాలో అంతగా పాపులర్ కావడానికి ఆ డైలాగ్ మా కోసం ఒకసారి. అసలు దేని గురించి చేశారు? అంతే గుర్తింపించింది. అంతే భయం కూడా పెంచింది. ఓకే. సో, లైక్ నార్మల్‌గా మన 'ఫిదా' సినిమాది ట్రాక్. నాన్న ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు. అడిగిన గదే చెప్పు. ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వవాలనా? ఇది ఎవరు తెచ్చిర్రో గాని చానా పెద్ద మోసం. డోకా. నేను మాత్రం ఈ ఇల్లు ఇడిచిపెట్టి పోయేదిలే. నేను నీకు ముందే చెప్పిన గదా! నేను నీ కొడుకు లెక్క. సో, ఓకే. అంటే ఫస్ట్ ఈ డైలాగు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాహ్! డబ్బింగ్ క్లిప్ అనేది ఎవరో అన్నోన్ పర్సన్ షూట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఓకే. తను రాండమ్‌గా తన సోషల్ మీడియా అకౌంట్, జనరల్ అకౌంట్‌లో పోస్ట్ చేసుకున్నాడు తను రాండమ్‌గా. ఏది టైప్ చేయకుండా జస్ట్ పోస్ట్ అయిపోయింది. ఆ వీడియో క్లిప్ ఓవర్‌నైట్ 25,000,000 వెళ్ళి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నన్ను క్వెషన్ చేసే స్టేజ్‌కొచ్చేసింది. అంటే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎవరికీ తెలీదు అప్పట్లో. నేను చెప్పానని, చెప్తున్నానని. సో, చాలా అనోనమస్‌గా మెయింటైన్ చేశా అక్కడ. సో, వాళ్ళకి కూడా డౌట్ ఉండేది. ఎందుకిలా వాయిస్ ఏంటి? అంటే చాలా మంది అప్పటికి కామెంటరీ చేసేవాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్. చాలా బావుంది. వింటుంటే కొంచెం ప్లెజెంట్‌గా అనిపిస్తుంది అని. సో, కొంతమందేమో టీవీలో విన్నట్టుగా అనిపిస్తుంది మీ వాయిస్ అని చెప్పేవాళ్ళు. ఓకే. అది నేను చాలా సింపుల్‌గా తీసుకున్నాను. ఎప్పుడైతే బయటికొచ్చిందో దే ఆర్ ఆల్ క్వెషన్స్ టాగ్డ్ మీ. ఎందుకు చెప్పలేదు అని. యెస్. అంటే ఇప్పటికి మొత్తంగా మీరు ఎంతమంది హీరోయిన్‌లకి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు? ఎన్ని సినిమాల్లో వర్క్ చేశారు? ఓవరాల్‌గా అంటే మేము చాలా చూసాం. మీ వీడియోస్ కూడా చాలా చూసాము. బట్ ఇప్పటివరకు ఎంతమందికి సంబంధించినటువంటి డబ్బింగ్ ఇచ్చారు మీరు? అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో. అప్రాక్సిమేట్‌లీ నేను ఇంతే అని చెప్పలేను. కానీ నేను మెయిన్ హీరోయిన్స్‌ని కొంతమందిని తీసుకున్నప్పటికి, అక్కడ చూసుకుంటే ఒక 38, 39 హీరోయిన్స్ ఉన్నారు. మేజర్ హీరోయిన్స్. సో, విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్‌కొచ్చేసరికి. సో, 187 ఫిల్మ్స్ ఐ డన్ మై. ఆ హీరోయిన్స్ పేరు? ఇంకా చాలా మందున్నారు. సమాంత, రుక్మిణి వాసంత్, ఆషికా రంగనాథ్, అవికా గోర్, రియా సుమన్, రీతూ వర్మ, ఆశా భట్, సాయి పల్లవి, మృణాల్ ఇంకా చాలా మంది ఉన్నారు. యెస్. అంటే దీంట్లో ప్రధానంగా మీకు మంచి అంటే ఓకే. ఇంతమంది హీరోయిన్స్‌ని చెప్పారు. దీంట్లో మీకు నచ్చిన వాయిస్ ఏంటి? ఏ హీరోయిన్ వాయిస్ నచ్చుతుంది? ఏది బాగా గుర్తింపు తెచ్చిందంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్‌లీ సాయి పల్లవి. ఎందుకంటే నేను తనకి తెలుగులో ట్రాక్స్ చెప్పినా కూడా ఐ డన్ వర్క్‌డ్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. తెలుగు కానీ కాకపోయినా కన్నడం, తమిళం, మలయాళం లాంగ్వేజెస్‌లో చేస్తున్నాను కదా! సో, అది కొంచెం ప్లెజెంట్ ఫీల్. ఇంకా ఆల్‌మోస్ట్ ఇంకా సమంత గారిది కూడా నేను చాలా వర్క్ చేశాను ఫిల్మ్స్. తెలుగులో చిన్మయి మ్యామ్ చేసినా కూడా అది నాకు వేరే లాంగ్వేజ్‌లో టర్న్ అవుతుంది. సో, ఆల్‌మోస్ట్ మృణాల్ గారు చేసింది కూడా వేరే లాంగ్వేజ్‌లో టర్న్ అవుతుంది. సో, అలా తెలుగులో చేయకపోయినా వేరే లాంగ్వేజ్‌లో ఆ ఫిల్మ్‌ని నేను వేరే లాంగ్వేజ్‌లో చేసే అపార్చునిటీ నాకు కలుగుతుంది. ఓకే. యెస్. అంటే మొత్తంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవికి సంబంధించినటువంటి వాయిస్ అనేది బాగా గుర్తింపు తెచ్చిపెట్టిందట. యాహ్! ఆ! లాస్ట్ టైమ్ ఒక టైటిల్ కూడా రాసారు. ఏదో ఆర్టికల్ చదివాను. తెలంగాణ హిడెన్ జెమ్ అని రాసారు. అది ఫస్ట్ మై ఆర్టికల్ ఇంగ్లీష్ ఆర్టికల్. ఓకే. సో, యెస్. మా కోసం అంటే మీరన్నట్టు ఆ సినిమా పేరు, ఏ సినిమాలోది, ఏ డైలాగు, ఆ సాయి పల్లవి డైలాగ్ ఒక్కసారి మా కోసం. ఆల్‌మోస్ట్ చెప్పాను కదా! ట్రాక్ అని 'ఫిదా' సినిమా సాయి పల్లవి గారు. అండ్ ద డైలాగ్ ఆల్సో సేమ్. యెస్. మంచిగా యాద్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది. చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు పోవాలి. అయితేనే మీ అమెరికోళ్ళకు. తనే స్నానం, తల స్నానం, పంచ కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. నేనిస్తా. పొద్దున జామున లేవాలి గదా! పోయి పడుకో. హ్మ్. ఏం సోచాయించకు అనేసి. యెస్. అంటే మాకిక్కడ ఇంకో చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మీరు చదువుకున్నది ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే ఈ కొంత లాంగ్వేజెస్‌లో గూడా అంటే మీకు కొన్ని భాషల్లో గూడా పట్టున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక తెలుగులోనే డబ్బింగ్ చెప్తే సరిపోదు. చాలా సందర్భాల్లో అక్కడ మారుతూ వెళ్తుండాలి. అంటే మీరు టోటల్‌గా ఎన్ని భాషల్లో చెప్పగలరు? ఎన్ని భాషలు డబ్బింగ్ చెప్పగలరు? ఆల్‌మోస్ట్ 7+ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్? తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, హిందీ, తులు, కొంకణి. యెస్. అంటే కొంకణి కొంకణి ఈస్ ఇన్ పా దట్
మల్టీటెట్ లాంగ్వేజెస్ అంటే తెలుగులో వచ్చేసి అరకులో కొంతమంది వాసిస్తూ ఉంటారు కదా! అక్కడ వాళ్ళది భాష కొంచెం వేరే ఉంటుంది.